హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియోలో మనం వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్కి మనం పొట్లీ బటన్స్ అనేవి బ్యాక్ సైడ్ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఎలా ఉండాలనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. ఫస్ట్ అయితే వచ్చేసి చూడండి, మనకు ఖర్చు కూడా కనిపించట్లేదు. చూడండి, బ్యాక్ సైడ్ మనం పొట్లీ బటన్స్ కుట్టాము, లోపల వచ్చేసి మనకి ఖర్చు కనిపించకుండా బ్యాక్ సైడ్ పార్ట్ని మనం లైనింగ్ అనేది కట్ చేయకోకుండా ఎలా నీట్గా స్టిచ్ చేస్తున్నాము అనేది అయితే మనం వీడియోలో చూద్దాము. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మనం వీడియోలోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుని నేను ఒక 1/2 ఇంచుకి కింద ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకున్నాను. వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసాను. కట్ చేసి మనం బ్లౌజు హైట్ ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ పాయింట్స్ని పట్టుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుని హైట్ పెట్టుకున్నా. నేను హైట్ చూస్తే 13.5 వచ్చింది. 13.5 ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్, మొత్తం 14.5 వచ్చింది నాకు. చూసారు కదా, బ్యాక్ పార్ట్ 14.5 వచ్చింది. 14.5కి నేనైతే ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అదే 14.5కి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకున్నాను. ఈ స్కేల్తో కనుక మనం లైన్ గీసుకుంటే క్రాస్ అనేది రాకోకుండా నీట్గా వస్తుంది. నేను ఇంకొక 1/2 ఇంచుకి ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం కలిపి నాకు 14.5 వచ్చింది హైట్ వచ్చేసి. ఇప్పుడు మనం వెస్ట్ వచ్చేసి ఎంత ఉందో కొలుచుకుందాం. చూడండి, ఉక్స్ పట్టి కాడ నుంచి కాజా పట్టి లాస్ట్ వరకు కొలవకూడదు. మనకు కాజా పట్టి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు కొలుచుకుంటే నాకు 31 ఇంచెస్ వచ్చింది. 31 ఇంచెస్లో 4వ భాగం ఎంత వస్తుంది? 7.5 మీద ఒక 2 పాయింట్స్ వచ్చింది నాకు. చూస్తున్నాగా 7.5 మీద 2 పాయింట్స్ వచ్చింది. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టేసుకున్నాను. కింద వచ్చింది 11.5 వచ్చింది. 10.5 వచ్చింది. 10.5కి ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. గీసేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళది వచ్చేసి 7.5 వచ్చింది. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి చెస్ట్ కొలత చూసుకుందాం. ఉక్స్ పట్టి కాడ నుంచి మనం సంక టైట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం చెక్ చేసుకోవాలి. చెస్ట్ కొలత చెక్ చేసుకోవడం అనేది నాకు వచ్చేసి 9.5 వచ్చింది. 9.5కి ఒక 5 ఇంచెస్ కలుపుకుంటే ఎంత వస్తుంది? 14.5 వస్తుంది. నేను 7 మీద ఒక 2 పాయింట్స్ షోల్డర్కి పెట్టుకున్నా. అదే 7 ఇంచెస్ నేను కింద డౌన్ సంక డౌన్కి కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నాను. రెండింటికి కలిపి ఒక మార్కింగ్ చేసేసుకుని 9.5 చెస్ట్ కొలత, 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని 2 పాయింట్స్ని నేను స్ట్రైట్గా లైన్లు అనేది గీసేసుకున్నాను. గీసుకుని ఒక 1/2 ఇంచు మనం లోపల సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. సంగ దగ్గర ముడతలు అనేవి రాకోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మడత పెట్టుకుని చూస్తున్నారుగా, షోల్డర్ వచ్చేసి వాళ్ళది 3 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కలిపితే మనకి 3.5 రావాలి. అది 3.5కి మార్కింగ్ చేసుకుని మిగతా 4 ఇంచెస్ నేను నెక్ విత్తుకి పెట్టేసుకున్నాను. కింద ఖర్చులతో కలిపి మనకి 4 ఇంచెస్ హైట్కి నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను. రౌండ్గా చూసరికి ఇట్లా రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం హామ్ రోల్ కొలత అనేది చూసుకుందాం. మనం ఒక 1/2 ఇంచ్ అయితే మనకి కిందకి డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ ఏ బ్లౌజ్ అయినా సరే మనం ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకుంటే మనకి సంక దగ్గర ముడతలు అనేది రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేనైతే హామ్ రోల్స్ గీసుకున్నాను. నాకు 8 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా నాకు సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకున్నాము. హామ్ రోల్ది ఎంత వచ్చింది? 7.5 వచ్చింది నాకు. అది 7.5 ఖచ్చితంగా 7.5 నాకు ఆర్మ్ రోల్ సైజ్ అయితే వచ్చేసింది. చెస్ట్ కొలత వచ్చేసి 9.5, వెస్ట్ కొలత వచ్చేసి 7.5 మీద 2 పాయింట్స్ వచ్చేసింది. నేను ఇప్పుడు నీట్గా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్నాను. ఇది రౌండ్ నెక్, చిన్న కట్స్ అనేది పెట్టేసేసుకుని రౌండ్ నెక్ కూడా నేను కట్ చేసేసుకున్నాను. చూసారా, 14 నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని హైట్ డాట్స్ కోసం మార్కింగ్ అనేది 1 ఇంచ్లోనే డాట్స్ మార్కింగ్ అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకుని 1 ఇంచెస్లో మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి.
ఒక టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. మనం మొత్తం చెస్ట్ కొలత వచ్చేసి 9.5, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, సంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 7 మీద ఒక 3 పాయింట్స్ పెట్టాను. నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు లైనింగ్ మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నాను చూసారా, ఒక 1/2 ఇంచు ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుని మనం లైనింగ్ కట్ చేయకుండా ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ కట్ చేసుకుని చూడండి, నేను 1/2 ఇంచ్ అయితే నేను ఎక్కడి వరకు అయితే లైనింగ్ తీసుకున్నానో అంతవరకు లైనింగ్ మీద ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఒరిజినల్ మీద. చేసేసుకుని మనం పొట్లీ బటన్స్ పెట్టాలి కదా. పొట్లీ బటన్స్ కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. ఇంకా పొట్లీ బటన్స్ నేను ఇవి ధర్మకోల బాల్స్ అనేది తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్కి తీసుకుని ఈ ధర్మకోల బాల్స్ ఇట్లా వన్ సైడ్కి ఫోల్డింగ్ చేసి సేమ్ కలర్ దారం, మనం ఏ కలర్ క్లాత్కి అయితే పొట్లీ బటన్స్ చేస్తామో సేమ్ కలర్ దారం తీసుకుని ఇట్లా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది పొట్లీ బటన్ అనేది. ఇట్లా దీనికి ఒక 2 ముడతలు వేసేసుకుని కింద వచ్చేసి అదే దారంతో కింద కూడా చిన్నగా ఇట్లా రౌండ్గా తిప్పేసి చిన్న ముడేసేసుకుంటే మనకి నీట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్స్ట్రా మనకి అడ్డు రాకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా ఇలా అన్నీ నేను పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసేసుకున్నానండి. మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఈ బటన్ అనేది పెట్టేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా నీట్గా పట్టుకుని టైట్గా ఆ బాల్స్ని అనేది పట్టుకుని క్లాత్ని మనం చుట్టేసుకోవాలి. నీట్గా గట్టిగా లూజ్ రాకోకుండా గట్టిగా ముడేసేసుకుని కింద వచ్చేసి ఇట్లా చిన్నగా ముడల్లో వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఏంటంటే మన స్టిచ్చింగ్లో అడ్డు రాకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది కూడా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, నేను పొట్లీ బటన్స్ అనేది అయితే రెడీ చేసేసుకున్నాను. నేను 2 రకాలైతే రెడీ చేసుకున్నానండి. ఒకటి అంచు కలర్, ఒకటి ఇది. చూస్తున్నారు కదా, నేను అదే 1/2 ఇంచ్ మీద మార్కింగ్ చేసుకుని కింద నేను బకరం క్లాత్ అనేది పెట్టాను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసమని. పెట్టేసుకుని 1/2 ఇంచ్కి నేను మార్కింగ్ అనేది చేసేసుకుని పెట్టేసుకున్నాను. చూడండి, 1/2 ఇంచ్కి నేను బటన్స్ అనేది 1 by 1 అదొక రకం కలరు, ఇదొక కలరు స్టెప్ బై స్టెప్ పెట్టేసుకుంటా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద నుంచి నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. చూసారు కదా, స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దానికి మనం ఇంకొక బకరం క్లాత్ అనేది తీసుకుని స్టిప్గా ఉండడం కోసం 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఎంతవరకు మనం మార్కింగ్ చేసుకున్నామో ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ మార్కింగ్ వరకు చేసేసుకుని మనం పైన నెక్ అనేది ఎక్కడ వరకు ఉంటుందో చూసి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఒక బకరం క్లాత్ అనేది కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. 1/2 ఇంచ్ మీద నుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ మీద నుంచి ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా అది కట్ చేసేసుకుని నేను ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటూ వచ్చానో 1/2 ఇంచ్ కాడది అక్కడి నుంచి 2 సమానంగా అయితే పెట్టేసుకుని ఆ స్టిచ్ మీద నుంచి నేను పొట్లీ బటన్స్ కింద ఉన్నాయి కదా మనకి, ఆ పొట్లీ బటన్స్ మీద నుంచిగా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను. పైన మనం బకరం క్లాత్ మీద స్టిచ్ అనేది వేసాం కదా, అది మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే నేను 1/2 ఇంచ్ మీద కూడా నేను స్టిచ్ అనేది వేసాను. అలా వేసుకుంటే మనకి కింద కూడా క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా సేమ్ బకరం దాని కింద ఉన్న బట్టల బటన్స్ మీదకి వచ్చేస్తాయి. చూసారు కదా, అది నీట్గా వచ్చేసింది. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే ఒక స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కింద ఉన్న ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని నేను పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి నీట్గా వేసేస్తున్నాను.
నీట్గా ఎక్కడైతే కుట్టుందో దాని మీద నుంచి నీట్గా వేసుకొచ్చేసాను. వేసేసి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాం. ఈ లైనింగ్ అనేది కూడా మనము చూస్తున్నారు కదా, మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మాత్రమే లైనింగ్ స్ట్రైట్గా మిడిల్లోకి రావాలి. మిడిల్లోకి వచ్చేటట్టు మన క్లాత్ అనేది కదలకుండా నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. అలా పెట్టుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే అది అటు ఇటు కదిలినా మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది. వెనకాల బటన్స్ పెట్టాం కదా మనం, దానికోసం మనం మిడిల్లోకి వచ్చేటట్టు మాత్రమే పిన్స్ అనేది పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. పిన్స్ అనేది పెట్టేసుకుని నీట్గా జాయిన్ చేసేసాను లైనింగ్ వచ్చేసి. ఇప్పుడు మనం పొట్లీ బటన్స్ మనం బ్యాక్ సైడ్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసాం తప్ప మనం లైనింగ్ అనేది కటింగ్ చేయలేదు. చూస్తున్నారు కదా, మనం లైనింగ్ అనేది కటింగ్ చేయకుండా ఒరిజినల్ క్లాత్ మాత్రమే కటింగ్ చేసి పొట్లీ బటన్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటి అనేది మనకి లోపల ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఫినిషింగ్ అనేది లోపల పొట్లీ బటన్స్ మనకి కూడా కనిపించట్లేదు చూడండి. నీట్గా ఉంటుంది ఇలా కనుక మనం స్టిచ్ చేసుకుంటే. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైకే నాకు మరికొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి కొంచెం మీరు చేసే లైకే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక కూడా నచ్చితే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నీట్గా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుందాం. నేను బ్యాక్ పార్ట్ ఒకటే స్టిచ్చింగ్ అనేది పెట్టానండి. నేను ఫ్రంట్ పార్ట్ను హ్యాండ్స్కి వచ్చేసి కూడా నేను పొట్టి బటన్సే పెడతాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతే మీరు చూడడానికి ఇబ్బంది పడతారు. లెంత్ అనేది ఎక్కువైందంటే మనమే ఎక్కువ చూడము వీడియోని. అందుకోసం అని చెప్పి నేను 2 వీడియోస్ కింద పెడదామని చెప్పి బ్యాక్ పార్ట్ ఒకటే నేను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, లోపల ఖర్చు కనిపించట్లేదు మనకి. వెనకాల పొట్లీ బటన్స్ అనేది నీట్గా వచ్చేసినాయి. స్టిచ్చింగ్ అనేది కూడా చూసారు అంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి నేను పైన పైపింగ్ అనేది వేస్తానండి. శారీలో గ్రే కలర్ లాగా వచ్చింది, ఆ క్లాత్ తీసుకుని నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను. మామూలుగా పైపింగ్ వద్దనుకున్న వాళ్ళు హెమ్మింగ్ పట్టీ కింద కూడా కుట్టేసుకోవచ్చు. పైపింగ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ అనేది కూడా లుక్ అనేది బాగుంటుంది. ఇది కాటన్ శారీ మీద బ్లౌజు. మనం కాటన్ శారీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, అందరు కాటన్ శారీస్ మొదలెట్టారు. ఇది మన కస్టమర్ అదనమాట. సింపుల్గా నెక్ అనేది సింపుల్గా ఉంటుంది. మోడల్ అనేది కట్టుకుంటే మనకి అఫీషియల్గా లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈ చిన్న డిజైన్స్ చూస్తే చిన్నగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ మనం వేసుకుంటే చాలా లుక్ అనేది గ్రాండ్గా కనిపిస్తాయి కాటన్ శారీస్ మీద. చూస్తున్నారు కదా, నేను కింద బ్యాక్ సైడ్ ఈ పట్టీకి పైన షోల్డర్ దగ్గర కూడా నేను ఇట్లా నీట్గా థ్రెడ్ అనేది పెట్టేసుకుని నీట్గా మనం క్లాత్ అనేది గట్టిగా పట్టుకుని స్టిచ్ అనేది పక్కనే వేసుకుంటూ వస్తుంటే మనకు పైపింగ్ అనేది సన్నగా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్, నీట్గా అయిపోయింది. నేను ఇంకొక టాప్ స్టిచ్ కూడా పైన వేసేస్తున్నాను. పైన అట్లా నచ్చకపోతే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను.
చూసారుగా ఫైనల్గా అయితే బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ మోడల్ అనేది చూడండి, పొట్లీ బటన్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో, పైపింగ్ కూడా ఎంత సన్నగా. మనం పైపింగ్ వేసుకోవడం వల్ల కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో, లుకింగ్ అనేది కూడా ఎట్లా కనిపిస్తుందని చూసారు కదా ఫ్రెండ్. ఎంత నీట్గా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.